మీ ట్రెడిషన్స్ మిమ్మల్ని కట్టేస్తుంటే. నేను ఇప్పటిదాకా ఇది బిలీవ్ చేసింది, నా మనసులో కాన్ఫ్లిక్ట్ ఉంది, నా కాన్ఫ్లిక్ట్ని నేను యాక్చువల్గా రిజాల్వ్ చేసేటువంటి విధానం ఒకటే, ఏంటంటే గివింగ్ అప్. యూ ఆర్ నాట్ అండర్స్టాండింగ్ క్రిస్టియానిటీ మై ఫ్రెండ్. నీ క్రైస్తవం ఏం అర్థం కాలేదు. ఇట్ ఈజ్ అన్ ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ ట్రూత్. ఇట్ ఈస్ ఎ జర్నీ ఆఫ్ ట్రూత్. నువ్వు విన్నవే, నువ్వు నమ్మినవే వాటిల్నే రూఢిపరచడానికి ఎవరు లేరు ఇక్కడ. పుల్పిట్ మీద నుంచి నువ్వు చర్చికి వెళ్ళిన తర్వాత నువ్వు నమ్మినటువంటిదే చర్చ్ ఆ పుల్పిట్ మీద నుంచి అదే చెప్తున్నారు అనుకో పదే పదే. అలానే యాక్చువల్గా నువ్వు నమ్మనటువంటిది ఏంటి కనుక్కొని మరీ చెప్పడం అని కాదు ఇక్కడ. దట్స్ నాట్ వాట్ వీఆర్ డూయింగ్. సో పుల్పిట్ మీద నిలబడేటువంటి వాళ్ళ బాధ్యత ఏంటంటే సత్యాన్ని చెప్పడం. ఇట్ కమ్స్ ఇన్ టు కాన్ఫ్లిక్ట్. కానీ నేనేమంటున్నానంటే, నేను చెప్పినటువంటిది ఊరికనే తీసేద్దు, మళ్ళీ దాన్ని ఒక ట్రెడిషన్గా తయారు చేసుకోవద్దు. నో, పౌలు బోధించిన తర్వాత వాళ్ళు వెళ్ళి లేఖనాలు పరిశీలించారట బెరయా సంఘస్థులు. అందుకని లేఖనం వాళ్ళని ఏమని పిలుస్తుందంటే, దిస్ ఆర్ ద బెస్ట్ ఆఫ్ కైండ్ అంటుంది. దట్స్ వాట్ ఐ డూ ఆల్వేస్. నేను చెప్పిన తర్వాత కూడా వెళ్ళండి, లేఖనాలు ఉన్నాయి కదా, హెర్మెన్యూటిక్స్ని మనం చూస్తున్నాం కదా, ఇలా చదవాలి హెర్మెన్యూటిక్స్ అనేటువంటిది. నోటీస్ చేయండి, జాగ్రత్తగా నోటీస్ చేయండి.